దేవుని నామమునకు స్తోత్రం. రండి. నాటి ధ్యానాంశము మరుగైన మన్నాను భుజింపనెత్తును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనము 16వ వచనము. నా యందు విశ్వాసం ఉంచినావు కావున మారు మనసు పొందుము. మరుగైన మన్నాను భుజింపనెత్తును. ఆకాశమునందున్న మన్నా అనవచ్చు కదా, దేవదూతల పంటైన మన్నా అనవచ్చు కదా, ఆకాశ ధాన్యం అనబడిన మన్నా అనవచ్చు కదా. అది మరుగైన మన్నా అని ఎందుకన్నాడు? కారణం, మన పితరులకు వాగ్దాన దేశంలోని కడపెట్టిన తర్వాత మన్నా ఆగిపోయింది కదా. అప్పటి వరకు మన్నా వచ్చింది, ఆ రోజుతో ఆగిపోయింది. అప్పటి నుండి భూమి మీద ఉన్న మనుషులందరికీ మరుగైపోయింది కాబట్టి అది మరుగైపోయింది అన్నాడేమో. కానీ ఆనందకరమైన భావన ఏమంటే, రాబో తరములకు సాక్షార్థంగా మన్నా తీసుకుని బంగారు పాత్రలు పెట్టి బంగారు పాత్రను తీసుకెళ్ళి మందసములో పెట్టు అన్నాడు దేవుడు. అసలు మన్నా ఏమైపోయింది? ఉదయం కురుస్తుంది, రాత్రి బాగానే ఉంటుంది, తెల్లారిసరికి పురుగులు పట్టేస్తుంది, అంటే పాడైపోతుంది. అలాంటి మన్నా మందసములో ఉంటూ పురుగు పట్టదంట. మన ఇంట్లో మన పాత్రలో ఉంటే మన గదిలో దాచుకుంటే అది పురుగులు పడుతుంది. కానీ మందసం వరకు రాగలిగితే, మందసము మహిమ గలది కనుక కరుణాపీఠం క్రింద ఉంటుంది కనుక ఆ కెరూబుల రెక్కల క్రింద దిగి వచ్చి దేవుని అనంత మహిమ క్రింద ఉంటుంది కనుక మహిమలోనికి వచ్చేది ఏదైనా మహిమలో బ్రతికేది ఏదైనా మహిమ క్రింద ఉన్నది. ఏదైనా కరుణాపీఠం చేరినది ఏదైనా అది అక్షయమైపోతుంది, చావదు, చావు లేని నాశనం లేని. కానీ అద్భుతమైన మన్నా, 1000 సంవత్సరములుగా మరుగైన మన్నా, 1000 సంవత్సరములుగా దాచబడిన మరుగైన మన్నా తినగలిగితే ఎంతో అద్భుతమైన భావన కదా. కొంచెం ఎక్కువగా ప్రార్థనలు పోరాడగలిగితే, జయ జీవితం సంపాదించుకొనగలిగితే జయించినప్పుడు అన్నీ ఆశీర్వాదములే కదా. దరి లేని నావ వలె ఆనంద ప్రవాహంలో నీ దరి చేరదా. ఆనంద ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాము. మా గమ్యము తీరేది నీవే, మా గమ్యస్థానమునకు తీరము నీవే. మా శ్రమలలో నీ దరి చేరుతాము. పరలోక నిధి అయిన మన్నా దయచేయము తండ్రి అని ప్రార్థించుదాము. ఆమేన్.